అందరికీ నమస్తే అండి. అంటే ముందే చెప్తున్నా, నేనేమీ డ్రైవింగ్లో లేను. మీరు కావాలంటే నా దగ్గర స్టీరింగ్ లేదు చూడొచ్చు, అలాగే సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నాను. సో విషయం ఏంటంటే, నిన్న పొద్దున్న మొన్నటి నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియాలో, అలాగే వైసీపీ అనుకూల మీడియా సంస్థల్లో వైజాగ్లో హోటల్స్ బీభత్సంగా బుక్ అయిపోతున్నాయి. అలాగే టూర్స్ అండ్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బస్సులు విపరీతంగా బుక్ అయిపోతున్నాయి. జూన్ 9వ తేదీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ పూర్తయిపోతున్నాయి. జనం బీభత్సంగా లక్షలాది మంది అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. సో అసలు బస్సులు ఖాళీ లేవు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళేమో డబుల్ రేట్ చేసేసారు. అలాగే హోటల్స్ కూడా డబుల్ రేట్ చేశారు. బ్లాక్ లో బుక్ చేసేసుకుంటున్నారని విపరీతంగా ప్రచారం చేశారు. నేను నిజం అనుకున్నా, ఏముందలే వైసీపీ వాళ్ళు నిజంగా అతిశయోక్తులు ఉంటాయిలే అనుకున్నా. తీరా సర్లే చూసా అసలు ఏంటి వాస్తవం ఎంత అనేది. జస్ట్ ఈ వీడియో చేయడానికి ముందే ఏపీఎస్ఆర్టీసీ ఫస్ట్ చూసా. ఎక్కువ మంది వెళ్ళే జనం ఎక్కడి నుంచి, కడప నుంచి వెళ్తారు కదా, వైసీపీ కొంచెకోట కడప. ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో కడప టు విశాఖపట్నం జూన్ 8వ తేదీని చూసా. 2 బస్సులే ఉన్నాయి. 2 బస్సులే యాక్చువల్ రెగ్యులర్ సర్వీసులు, 2 బస్సులే కడప నుంచి విశాఖపట్నం వెళ్ళేది. ఒక్కొక్క బస్సులో 37 సీట్లు ఉంటాయి. 37కి 37 ఖాళీగా ఉన్నాయి. అంటే ఒక్క టికెట్ కూడా ఫుల్ అవ్వాల. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి జూన్ 8వ తేదీ కడప టు కొట్టండి, లేదా పోనీ నెల్లూరు నుంచి కొట్టండి. నెల్లూరులో కూడా వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎక్కువ కదా, కొట్టండి. అవి కూడా ఖాళీగా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో 10% సీట్లు కూడా బుక్ అవ్వాల. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ప్రైవేట్ ట్రావెల్స్ లో విపరీతంగా బుక్ అయిపోయినాయి. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అలాగే రాయలసీమలో చాలా ప్రాంతాల నుంచి అన్నారు. అది కూడా లేదు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా లేదు. 10% సీట్లు కూడా బుక్ అవ్వలేదు. అంటే ఇదంతా గాలి ప్రచారం, గాలి వాటంతో కూడిన ప్రచారం. మేబీ నేను ఇదంతా చెప్పినందుకు వైసీపీ వాళ్ళ హర్ట్ అయిన నన్ను తిట్టొచ్చుగాక. జూన్ 4వ తేదీని నీ పని చెప్తాము, జూన్ 4లో రిజల్ట్స్ రాని నీ పని చెప్తాము అనొచ్చుగాక. కానీ నేను మీరున్న ఫేక్ ప్రపంచంలో నేను ఉన్నాను కదా, మీరు ఉన్న రియాలిటీ షోలో నేను ఉండలేను కదా. నా సబ్స్క్రైబర్స్ కి నేను నిజం చెప్పాలి కదా, జ్ఞానోదయం బల్బు వెలిగించాలి కదా. నేను కూడా మీలాగే మబ్బులాగానే, గొర్రెలాగానో, లేదంటే ఫేక్ ప్రపంచంలోనో, రియాలిటీ షోలోనో ఉండలేను కదా. సో ఎంతో కొంత నిజం చెప్పాలిగా. సో ఆ నిజం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. నిజం ఏంటంటే, యాక్చువల్లీ టికెట్లు బుక్ అవ్వలేదు. అంతా డమాబుస్, అంతా షో, అంతా అబద్ధం, ఫేక్ ప్రచారం. అంటే ఏదో జరిగిపోతుంది అని చూపించడానికి పాపం వార్తలు ఏమీ లేక ఆ అనుకూల మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు కూడా ఉన్నాయి కదా, నేను ఆ పేర్లు చెప్పలేను కానీ ఛానళ్ళ పేర్లు, వాళ్ళందరూ ఉత్తుత్తి ప్రచారం కల్పించారు. దాన్ని ఇంకా సోషల్ మీడియాలో చేర్చారు. కావాలంటే నేను వైజాగ్ లో మన సబ్స్క్రైబర్ ని చాలా మందిని కొనుక్కున్నా. వైజాగ్ లో మన సబ్స్క్రైబర్స్ నే చాలా మందిని కొనుక్కున్నా. హోటల్స్ లో అసలు రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. జూన్ 8వ తేదీ 9వ తేదీన రూమ్లన్నీ ఖాళీగానే ఉన్నాయంట ప్రతి హోటల్లో కూడా. మరి ఆ గ్రాండ్ బే గానీ, నోవాటెల్ గానీ, ప్రతి హోటల్లో, పెద్ద పెద్ద హోటల్స్ అలాగే చిన్న చిన్న హోటల్స్ లో కూడా రూములు ఖాళీగానే ఉన్నాయి. అటువైపు టూర్స్ బస్సులు టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఇటువైపు హోటల్స్ లో రూములు ఖాళీగా ఉన్నాయి. మరి ఏ మూల నుంచి, ఏ వైజాగ్? ఈ వైజాగ్ కాకుండా ఇంకో వైజాగ్ ఏమైనా ఉందా ఏంటి? రూములు ఫుల్ అయిపోయిన వైజాగ్, ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్లు బుక్ అయిపోయిన వైజాగ్ ఇంకోటి ఏమైనా పుట్టించారేంటి? బహుశా ఇంకో వైజాగ్ ఏమైనా ఉంటే అక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారేమో. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలవరనో, వైసీపీ గెలవదనో నేను చెప్పట్లా. గెలిస్తే గెలవచ్చుగాక. కానీ వీళ్ళు చేస్తున్న అతి ప్రచారం మాత్రం ఫేక్ ప్రచారం. అది రియాలిటీ షో. అది గొర్రెలు, కొంతమంది గొర్రెలు ఉంటారు కదా, వాళ్ళని సంతృప్తి పరచడానికి చేస్తున్న ప్రచారం. మరి అందులో ఏమొస్తుందో ఆ ఆనందం, అదేం ఆనందమో నాకు అర్థం కావట్లేదు. అలా ఫేక్ ప్రచారం చేయడం వలన, అంటే ఫేక్ అలవాటు అయిపోయి ఇంకా నిజాన్ని మర్చిపోయి ఏదో ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ప్రచారం చేద్దామని అనుకుంటున్నారేమో మరి. సో అది కరెక్ట్ కల్చర్ కాదు కదా. అనుకోవచ్చు కాక వైసీపీ గెలుస్తుంది అనుకోవచ్చు కాక, వైసీపీనే గెలవాలని కోరుకోవచ్చు కాక, దానిలో తప్పులేదు. కానీ అబద్ధ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఉత్తుత్తి ప్రచారాలు, ఉత్తుత్తి బిల్డప్లు, అతిశయోక్తులు ఎన్నాళ్ళు? సో జనాల్ని అట్లీస్ట్ మీరు ఎలాగా ఒక పార్టీకి ఉండిపోయారు, అట్లీస్ట్ జనాలనైనా సరే నిజాల్లో బతకనివ్వండి.